మాజీ మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు మాజీలు అడుగులు వేస్తున్నారు. మల్లుజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తాకెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో కొత్త పార్టీ పెట్టనున్నారు. కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నారు వేణుగోపాల్. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం డబ్బులతో ప్రజలకు సేవ చేస్తాము అంటూ మాజీలు తెలిపారు. ప్రస్తుతం అయితే పోలీస్ శాఖ హెడ్ క్వార్టర్స్ లో మావోయిస్టులు ఉంటున్నారు. 6 నెలల హోంశాఖ గడువు తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 ఏప్రిల్ మేలో కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. నిన్నటి వరకు చూసుకుంటే ఆల్రెడీ 22 మంది మావోయిస్టులు మరియు మొన్న 41 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఏడాది కాలంలో చూసుకుంటే మొత్తంగా 600 మంది లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. టీజీకి సంబంధించి ఒక 25 మంది ఇంకా లొంగిపోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక 100 నుంచి 150 మంది మావోయిస్టులు కూడా ఇంకా జనజీవన స్రవంతిలో కలిసిపోవాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాజీ మావోయిస్టులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ కొత్త పార్టీ పెట్టేందుకు ఈ సంచలన నిర్ణయం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మాజీ మావోయిస్టు మల్లుజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తాకెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నలు, వీళ్ళ ఇద్దరి నేతృత్వంలో మావోయిస్టు పార్టీ ఒకటి రాబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున మొత్తం మావోయిస్టుకి సంబంధించిన వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాయుధ బాటలో కాకుండా రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయాలన్నది ఇటీవల ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఆయన ఒక ప్రముఖ నేషనల్ మీడియాలో మాట్లాడుతూ మీ కార్యాచరణ ఏముంటుంది, తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ 6 నెలల గడువు తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దానికి సమాధానంగా ఆయన ఇలా చెప్పారు. నేను జనజీవన స్రవంతిలో కలిసిపోయింది, నాకు ఇచ్చినటువంటి 60 లక్షలు ఏవైతే ఉన్నాయో అవి నేను వాడుకోవడానికి కాదు, ప్రజలకు పనికొచ్చే పనులు చేయడానికి. నేను ఎలాంటి బిజినెస్ కూడా చేయను, వేరే ఏది కూడా చెయ్యను. నేను రాజ్యాంగబద్ధంగా ఒక కొత్త ఆలోచనతో, అంటే మావోయిస్టుల భావజాలానికి సంబంధించి కొత్త ఆలోచనలు. ఇప్పుడు గన్నులు అవసరం లేదు, ఇప్పుడు పెన్నులు అవసరం. ఈ పెన్ను త్రూ మనం ఈ రాజ్యాంగం త్రూ రాజకీయంగా మనం ఎలా ఎదగాలి, సో ప్రజలకు ఎలా మేలు చేయాలనేది మేజర్ గా ఎండ్ ఆఫ్ ద డే మేజర్ గా ప్రజలకు ఈ సేవ చేయాలన్నదే వీళ్ళ ఆలోచన. సో ఆ ఆలోచనలో భాగంగానే సో నేను 6 నెలల తర్వాత ఏదైతే గడువు అయిపోతుందో ఆ గడువు తర్వాత సో మరి ఆలోచిస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మావోయిస్ట్ సిద్ధాంతం విఫలమైందని ఒప్పుకున్నట్టే ఈ పార్టీ పెట్టడానికి ఆలోచిస్తున్నారంటారా, లేదా నిజంగానే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అంటారా? డెఫినెట్ గా ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఆయుధాలు అవసరం లేదనేది గతంలో ఏదైతే దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఇది వేరేలాగా ఉండేది. పటేల్ వ్యవస్థ కావచ్చు, రజాకార్ల వ్యవస్థ కావచ్చు, ఇదంతా అప్పట్లో అవసరం. నాయకులు కూడా, అంటే రాజకీయ నాయకులు కూడా అప్పట్లో ప్రజలను చిత్రహింసలు పెట్టిన టైంలో అటు గవర్నమెంట్ స్పందించక, అటు పోలీస్ వ్యవస్థ స్పందించక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, అంత వ్యవస్థ అంతా మారిపోయింది. ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా కూడా ఇటు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఏదున్నా క్షణాల్లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా క్షణాల్లో ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అటు ప్రజల దృష్టికి వెళ్తుంది. సో ఈ సమయంలో ఈ మావోయిస్టు గన్ను పట్టుకోవడం అనేది ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం లేదు కాబట్టి సో ఆ భావజాలాన్ని మేము పెన్ను ద్వారా అలాగే రాజ్యాంగం ద్వారా ఒక పార్టీ నిర్మించి ముందుకు వెళ్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది అమూల్య. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే అక్టోబర్ లో దాదాపు 60 మంది మావోయిస్టులు కలిపి అందరూ 210 మందితో ఆశన్న మొత్తం అందరితో పాటు పెద్ద ఎత్తున సామాగ్రి అవన్నీ కూడా ఇచ్చి లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 600 మంది పైగా ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు. ఇట్లా క్యాడర్, అంటే పెద్ద పెద్ద క్యాడర్ అంతా కూడా లొంగిపోతుంది. ముఖ్యంగా ఈ మావోయిస్టు భావజాలం సంబంధించి మధ్యప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, ఛత్తీస్గఢ్ గాని, అటు ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని, ముఖ్యంగా ఈ 4-5 రాష్ట్రాల్లో విపరీతంగా ఉంటుంది. ఈ 4-5 రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చుకుంది, మా దగ్గర ఇక్కడ లేరు అని చెప్పేసి. తర్వాత సెకండ్ స్థానంలో తెలంగాణ ఉండబోతున్న సంకేతాలు కూడా కనబడుతున్నాయి. దాదాపు ఒక 25 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారు. ఆ 25 మంది కనుక లొంగిపోతే తెలంగాణలో కూడా మావోయిస్టు భావజాలం అనేది లేకుండా పోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా
ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మార్చు ఈ 2026 మార్చు ఎండింగ్ లో వరకు మేము ఈ భారతదేశంలోనే నక్సలైట్ మావోయిస్ట్ అనే పదం లేకుండా చేస్తామన్న ఏదైతే ఉందో దాని తర్వాత ఆచరణ మూడు నెలల తర్వాత రిలీజ్ అవుతారు. ఆ తర్వాత దాదాపు 2026 ఏప్రిల్ మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడవచ్చు అనే పరిశీలిస్తున్నారు. మరి ఆ ఏప్రిల్ గాని మే నెలలో గాని ఈ పార్టీ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఈ పార్టీ అంటే మావోయిస్టు భావజాలం కాబట్టి ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి కూడా సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, సిపిఐఎం పార్టీ ఉంది. మరి ఈ పార్టీ లాగానే మరి చట్టబద్ధంగా పనిచేస్తుందా లేకపోతే దాని వ్యవహార శైలి ఎలా ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే పునరావాసం డబ్బులతో కూడా ప్రజలకు సేవ చేస్తామంటూ మాజీలు చెప్పినట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా ఆచరణ గాని మల్లోజుల గాని ఇదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి కంపోజిషన్ ఏదైతే ఉందో జనజీవన స్రవంతిలో కలిసిపోతే మాకు ఇచ్చే లక్షలు కోట్లు మా అవసరాల కోసం నేను ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టుకోను. నాకు ఎంత అవసరమో నేను ఉండడానికి నేను జీవనం చేయడానికి ఎంత అవసరమో అంతే ఉపయోగించుకున్నా, మిగతాదంతా ప్రజాసేవ కోసమే, ప్రజల కోసమే. అణగారిన వర్గాలు ఏదైతే ఈ గిరిజనులు ఉంటారో లో క్యాడర్ ఉంటారో వాళ్ళ కోసం నా కొట్లాట ఎప్పుడో ఉంటుంది. అది ఇప్పుడు గన్ను రూపంలో కాదు, నేను సేవకుడిగా ప్రజల్లోకి వెళ్ళి ఒక నాయకుడిగా క్షమిస్తానంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పార్టీ పెట్టి ప్రజలని ఇంకా చైతన్యం చేయాలి. ఏదైతే అడవులలో గిరిజనులు ఉండే ప్రదేశాల్లో ఇంకా చైతన్యం లేదు, వాళ్ళను చైతన్యపరచాలి. ఆ చైతన్యం దిశగా ఇప్పుడున్న పార్టీలు ఏవి కూడా ఏదైతే సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, భావజాలు ఒకే అయినప్పటికీ అంత పెద్ద మొత్తంలో కూడా ఎక్కడ కూడా అక్కడ గిరిజనులకు పెద్ద ఇది చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలని అక్కడ ఉన్న ప్రజల్ని చైతన్యం చేయడమే మా ముఖ్య ఉద్దేశం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న సిపిఐ నారాయణ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే గన్నులతోటి ఇప్పుడు అవసరం లేదు, మా పార్టీ సిద్ధాంతం అయినా ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీ సిద్ధాంతం అయినా ఒకటే. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో గన్నులు అవసరం లేదు. కానీ ప్రభుత్వం కావాలని ప్రజలని మభ్యపెడుతుంది, కావాలని కొన్ని అలవాట్లకు ఏదైతే ఈ పాన్ కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, ఇలాంటివి కొన్ని ప్రజలకు మద్యం కావచ్చు, ఈ ప్రజలకు అంటగట్టి ప్రజలని అంటే బానిసల వైపుగా తీసుకెళ్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. ఇవి లేకుండా చేయడమే మా ప్రయత్నం అంటూ కూడా సిపిఐ నారాయణ నిన్న కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అమూల్య. రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ మావోయిస్ట్ పార్టీ పెట్టినట్టయితే కనుక వీరి వైపు ఎవరు నిలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మొత్తంగా యువత మరియు గిరిజన ప్రాంతాల వైపు ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఇది లెఫ్ట్ భావజాలం, రైట్ భావజాలానికి సంబంధించిన సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇట్లా ఈ పార్టీలకు అన్ని తరుణంలోనే ఇప్పుడు వచ్చే కొత్త పార్టీ కూడా అవే భావజాలాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ముఖ్యంగా గిరిజనులు ఈ పార్టీలకి వెనుదండగా ఉంటారు. గిరిజనులకు సంబంధించి కావచ్చు, అలాగే మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా ఈ పార్టీలకి వెనుదండగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే వెనకబడిన కొన్ని ప్రాంతాలు ఉంటాయో, వెనకబడిన ప్రాంతాలు అటు వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఇటు కొన్ని అంటే వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి. సో సిటీకి చాలా దూరంగా ఉంటాయి, అడవులను ఆడుకొని ఉన్న ప్రదేశాలు ఉంటాయి. సో వాళ్ళని చైతన్యపరచడానికి ఈ పార్టీలు వస్తాయి కాబట్టి ఈ పార్టీలకు మద్దతు కూడా అక్కడి నుంచే వస్తుంది అమూల్య. రైట్. థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ప్రస్తుతం మాజీ మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు మాజీలు అడుగులు వేస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తకెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన నేతృత్వంలో కొత్త పార్టీ పెట్టనున్నారు. అయితే కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నారు వేణుగోపాల్. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం డబ్బులతో ప్రజలకు సేవ చేస్తామంటున్నారు మాజీలు. ప్రస్తుతం పోలీస్ శాఖ హెడ్ క్వార్టర్స్ లో మావోయిస్టులుంటున్నారు. 6 నెలల హోంశాఖ గడువు తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు 2026 ఏప్రిల్ మరియు మేలో కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే మొత్తంగా ఈ ఏడాది కాలంలో చూసుకుంటే 600 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. టీజీకి సంబంధించి ఇంకొక 25 మంది మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్న 100 నుంచి 150 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాల్సిన ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళు ఆయుధాలని వదిలేసి
ఇప్పుడు ప్రజల వైపు అయితే అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం గిరిజనుల వైపు అయి ఉండొచ్చు, వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో అంటే ప్రజల్లో చైతన్యం వచ్చే దిశలోనే ఇప్పుడు వీళ్ళు ముందడుగు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది.